హలో గైస్, ఇప్పుడైతే మనం ఒక యమ్మీ అండ్ ఈజీ మష్రూమ్ రెసిపీని చూసేద్దామా? వచ్చేయండి. ఇదిగోండి, ఇదే దీని ప్రాసెస్. మష్రూమ్ మీద ఒక లేయర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం ఎప్పుడు రిమూవ్ చేసిన తర్వాతే వండుకోవాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇదైతే న్యాచురల్గా పొట్ట మీద పేలింది కాదు, తయారు చేసింది. సో కెమికల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా అలాగ లేయర్ మొత్తం తీసేసేయండి. తీసేసిన తర్వాత ఒక 2 టైమ్స్ కన్ఫామ్గా వాష్ చేయండి. తర్వాత ఆ ఎండింగ్స్లో ఉన్నవి మాత్రం కన్ఫామ్గా కట్ చేసుకోండి. మష్రూమ్ చిన్న సైజ్ అయితే 2 పీసెస్, పెద్దది అయితే 3 పీసెస్, ఒక 3 to 4 పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక జార్లో 2 to 3 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకొని, కొన్ని క్యాష్యూ నట్స్ని వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత అదిగోండి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకునేటప్పుడు దాంట్లో ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసి పేస్ట్ చేసుకోండి. అప్పుడు మనం ఇంకా వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న దాన్ని అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఎలా అంటే మొత్తం వాటర్ అంతా ఇంగిపోయి బాగా దగ్గరగా అవ్వాలి, కొంచెం గట్టిగా. తర్వాత సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గ వేసుకొని, ఒక చిటికెడు పసుపు అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై అవ్వనివ్వండి 2 మినిట్స్. తర్వాత మష్రూమ్స్ వేసి వాటికి బాగా పట్టనివ్వండి. ఆ మసాలా అనేది మష్రూమ్స్కి పట్టాలి. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసిన తర్వాత మష్రూమ్లో వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అలా దిగిన తర్వాత కొంచెం లిక్విడ్గా అయ్యిద్ది అనమాట కర్రీ అనేది. ఆ టైంలో మనం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మష్రూమ్స్ని బాగా కుక్ అవ్వనిద్దాము. సో మనకి మష్రూమ్ అనేది సాఫ్ట్గా తినేటప్పుడు బాగా మంచిగా అవుతుంది. సో తర్వాత ఇంకా ఉడికిపోయిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ని కర్రీని కొంచెం సిమ్లో పెట్టేసి అలా ఉడకనిద్దాం. సో గరం మసాలా పచ్చి స్మెల్ అనేది ఏదైతే ఉంటుందో అది పోతుంది. నిజం చెప్తున్నా గైస్, ఎంత ఈజీగా ఎక్కడ రెసిపీ అనేది ఉండదు, చాలా కాంప్లికేటెడ్గా చెప్తారు. ఇలా ట్రై చేయండి, చాలా క్రీమీగా ఉంటుంది. మీకైతే క్రీమీగా ఆ మసాలా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు నేనైతే తిన్ను, బట్ ఇలా ట్రై చేసిన తర్వాత నేను కూడా మంచి ఫ్యాన్ అయిపోయాను అనమాట మష్రూమ్ కర్రీకి. వర్త్ గైస్. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి